స్వామి ప్రత్యేక దర్శనాలు ఏ విధంగా జరుగుతాయి? అంతేకాకుండా పర్వదినాల్లో ఎలాంటి పూజా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు? నరసింహస్వామి దినం అంటే సాటర్డే. ప్రతి సాటర్డే, సండే ఇక్కడ బాగా రష్ ఉంటుంది. లోపల పోనీ కూడా మినిమం 2 to 3 అవర్స్ లైన్ ఉంటుంది, క్యూలో పోవాల్సింది. అండ్ ఈవెన్ ఇక్కడ వైశాఖ చతుర్దశి, వైశాఖ మాసంలో చతుర్దశి అనే ఆ రోజు నరసింహస్వామి పుట్టినరోజు ఉంటుంది. సో 9 days బిఫోర్ నవరాత్రి స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత నరసింహ జయంతి చాలా ఉత్సాహం, ఇయర్లీ వన్స్. దాని తర్వాత మధ్యలో ఉగాది పండుగ ప్లస్ న్యూ ఇయర్ సెరమనీ. సో చండీ హోమము, విష్ణు యాగ హోమము భక్తులు చేస్తూ ఉంటారు. ఇక్కడ కార్యక్రమం ప్రతి సాటర్డే అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. చాలా భక్తులు మ్యాక్సిమం త్రూఅవుట్ ఇండియా నుంచి జనాలు 70 to 80% తెలంగాణ నుంచి వస్తూ ఉంటారు. స్వామి అంతేకాకుండా పెళ్ళైన వాళ్ళు అంటే పెళ్లి కాగానే ఆ జంట, కొత్త జంట ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవాలి అని చెప్తారు. దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఎందుకు దర్శించుకోవాలి? రహస్యం అంటే లేదు, అందరిది ఇంటి దేవుడు ఉంటుంది. ఇంటి దేవుడు కాబట్టి కంపల్సరీ మంగళ కార్య, నాట్ ఈవెన్ పండ్లి, ఈ ఇంట్లో బాబు పుట్టిన పాప పుట్టిన ఇక్కడ వచ్చి పుట్టంగా తీస్తూ ఉంటారు. బిఫోర్ ఈవెన్ దో మ్యారేజ్ ఫిక్స్ అయితే కూడా పెళ్లి కార్యానికి ఫస్ట్ దేవునికి ఆమంత్రిత చేస్తారు. అంటే ఇంటి దేవుడు ఎవరికి ఉంది వాళ్ళే వస్తారు, ఎవరు. సో చాలా మంది ఇంటి దేవుడు ఉన్నారు నరసింహస్వామి. సో వాళ్ళు వచ్చి ఇక్కడ దేవునికి ఆహ్వానం తీసుకుపోతా ఉంటారు.